మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రాష్ట్ర అభివృద్ధికి ఒక్కో నెల ఒక్కో కార్యక్రమాన్ని చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం బాగుండాలంటే అందరూ స్వచ్ఛత పాటించాలని సీఎం పిలుపునిచ్చారు. రాజకీయాలు కలుషితమైపోయాయని, నేర చరిత్ర ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు చెప్పారు. ఇంట్లో చెత్తను శుభ్రం చేసినట్టే నేర రాజకీయాలు చేసేవారిని క్లీన్ చేయాలన్నారు. సూపర్ 6 చెప్పాం, నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ. మా పిల్లల్ని చదువుకోవాలని చెప్పాను, తల్లికి వందనం ఇస్తానని చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి చేసిన పార్టీ ఎన్డీఏ. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. పింఛను పెంచుతానని నేను చెప్పాను, అంత మునుపు వాళ్ళు కూడా చెప్పారు. పింఛను ఎప్పుడు పెంచారు? నెల 250 రూపాయలు. 5 ఏళ్లు పట్టింది. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకేసారి ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్లు ఇచ్చానా లేదా? 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నా. ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనం ఉండాలి. పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే మన జీవితాల్లో ఆనందం ఉంటుంది, మనకు సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే మళ్ళీ ఈసారి నేను ఏపీ ముందుండాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని 3వ శనివారం నిర్వహిస్తున్నాం. ఈరోజు నేను ఒకే మాట చెప్పాను, మీరు రోజంతా చదువుతున్నారు. 3వ శనివారం చదవకుండా మీ పరిసరాల్ని పరిశుభ్రంగా పెట్టుకుంటూ ఎక్కడా చెత్త కాగితాలు వేయకుండా, వేసిన కాగితాలు కూడా వేరేసి చెత్త బుట్టలో వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. జపాన్ ఉంది, అక్కడ ఎవరు రోడ్లు క్లీన్ చేయరు, రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంటాయి. దానికి కారణం ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా వాడినా ఆ వస్తువుని నేరుగా మళ్ళీ పర్సులో పెట్టుకుని ఇంటికి పోయి చెత్తబుట్టలో వేసే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం నేను గర్వపడుతున్నా, మొన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ మిషన్లో మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచాం. స్వచ్ఛ సర్వేక్షణలో 5 అవార్డులు సాధించి దేశానికే ఒక ఆదర్శంగా, ఒక మోడల్గా మనం వచ్చే పరిస్థితికి వచ్చాం. స్వచ్ఛ సూపర్ లీగ్ 2024లో తిరుపతి, గుంటూరు, విజయవాడకి గుర్తింపు వచ్చింది. మొన్న చిత్తూరు జిల్లాకు వచ్చారు. మామిడి రైతులు ఇబ్బందులున్నాయి, పక్కన కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. నేను ఒకటే ఆలోచించాను, నా రైతు ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడున్నా సరే నా రైతును ఆదుకోవాలని టన్నుకు 12,000 రూపాయలు చేసి ఫ్యాక్టరీని 8,000 రూపాయలు ఇమ్మని నేను 4,000 రూపాయలు ఒక టన్నుకి ఇచ్చి ఎంత బండి ఇస్తే అంత కొంటామని ముందుకెళ్ళా. నేను కొంటా ఉంటే ఈయన పరామర్శకు వచ్చి వాళ్ళ నాయకుడు ఒక అతను 6 ట్రాక్టర్ల మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి, బలవంతంగా ఒక 4 ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పోసి పులివెందల రాజకీయం చేసి ఆ రైతులు అబో దిబో నా మామిడికాయలు నువ్వు తీసుకుపోతున్నావు ఏంటంటే లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీద పోసేశారు. మీకు ఈ రౌడీజం కావాలనా? ఏం తమ్ముళ్ళు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ఈ తిరుపతిలో కూడా రౌడీలుంటే రౌడీల గుండెల్లో నిద్రపోయి ఈ తిరుపతిని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఐదేళ్లు మనకు స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా నవ్వు ముఖంతో ఉన్నారా అని అడుగుతున్నా.
ఈరోజు స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఎన్డీఏ ప్రభుత్వం, అది తెలుగుదేశం ప్రభుత్వం. చెప్పింది చేస్తాం. ఏం తమ్ముళ్ళు, నేర రాజకీయాలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేర రాజకీయాలను అడ్డుకోలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకసారి మోసపోయా. 2019 ఎన్నికల ముందు ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను చూశారు. ఎప్పుడైనా నేను నేరాలు చేశానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు నా జీవితంలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుపతిలో స్టూడెంట్ ఎప్పటి నుంచి ఎవరిని చంపడం గాని, ఘోరాలు నేరాలు చేయడం గాని చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమలో ముఠా కక్షలు మంచిది కాదు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని పోరాడాను. ముఠా కక్షలు పూర్తిగా రూపొందించాను. ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు హింసా రాజకీయాలను ప్రోత్సహించరు. హింసా రాజకీయాలు చేసే వాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.